అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యంను నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమీన్. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానించుకుందారు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ మహాత్యములు అద్భుతాలు చేసే మా ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకై అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణుతులు, వినుతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. కొద్దివారము దీవించుము, ఆశీర్వదించుము. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దైవ సహాయమును, దైవ సహకారమును, దైవాత్మ నడిపింపును మాకు నాయనా మీరే అందించి, నీ కార్యక్రమమును, నీ చిత్తమును, మీ ఇష్టమును, దైవ సంకల్పమును మాలో మీరే నెరవేర్చుటకు మాతో మీరు మాట్లాడి మమ్ములను మీ యొక్క ఆత్మవశంలో చేర్చుకొని మహిమను పొందుమని మహిమనాథుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు మెండుగా నిండుగా అనుగ్రహింపచేస్తూ సమస్త అపకారాలన్నీ తొలగించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో ఫలింపు అవసరం. ఫలింపు లేకపోతే దేవునికి మహిమకరమైన జీవితం ఉండదు. భూలోకములో ఎటువంటి బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైన ఫలింపు దైవ అంతస్తును అందుకునే ఆసక్తిని నేర్పిస్తుంది. దైవ సంబంధమైన ఫలింపు దేవుని మీద ఆసక్తిని పెంచుతుంది. విశ్వాస జీవితంలో దైవ సంబంధమైన ఫలింపు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి చిత్తాన్ని నెరవేర్పులోనికి తీసుకుని వస్తుంది. అందుకనే విశ్వాస యొక్క జీవితంలో దైవ చిత్తమైన ఫలింపు అవసరం. దైవ వాక్యములో మనం చదువుకున్నట్లయితే కనుక యోసేపు గారి యొక్క జీవితం మహిమకరమైన జీవితం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన జీవితం, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క కార్యమును, దేవుని యొక్క దైవ సంకల్పమును నెరవేర్పులోనికి తీసుకుని వచ్చిన మరి ఆది పితామహుల్లో ఒక గోత్రికుల్లా ఉన్నటువంటి వారు ఎవరు అనిసనంటే మనం చెప్పుకుంటున్న యోసేపు గారు. దేవుడు యోసేపు గారి గురించి వ్రాయిస్తున్న మాట ఏంటనిసనంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు గారి యొక్క జీవితమును మనం జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే కనుక దైవ సంబంధమైన ఏర్పాటులో ఉన్నవారు, దైవ సంబంధమైన చిత్తములో ఉన్న వ్యక్తి యోసేపు గారి యొక్క కుటుంబం గురించి మనందరికీ కూడా తెలుసు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందారు. యోసేపు గారు దైవ సంబంధమైన చిత్తమును బట్టి యాకోబు గారికి అలాగునని రాహేలు గారికి పుట్టిన ఈ యొక్క జ్యేష్ఠుడు ఎవరు అనిస్తనంటే యోసేపు గారు. దేవుని యొక్క వాక్య ప్రకారము చూస్తే, దైవ వాక్య ప్రకారము యోసేపు గారి యొక్క జ్యేష్ఠత్వమును సంపాదించుకున్న వ్యక్తి వరుస ప్రకారము చూస్తే రూబేను అయితే దైవ చిత్తానుసారముగా దైవ సంబంధమైన చిత్తమును నెరవేర్పు చేయటానికి, ఫలింపులోనికి రావటానికి దేవుడు జ్యేష్ఠత్వపు దీవెనలను అందుకున్న వ్యక్తి ఎవరు అనగా యోసేపు గారు. యోసేపు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క యాకోబు రాహేలు గారికి పుట్టిన కుమారుడే ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. యాకోబు గారి యొక్క జీవితంలో దైవ సంబంధమైన స్థితిని జాగ్రత్తగా మనం చూడగలిగితే కనుక లేయాను వివాహం చేసుకున్నారు. లేయా సంబంధమైన ఆ యొక్క దాసి
అనగా జిల్హాను చూస్తే కనుక అలాగుననే రాహేలును ఎంతో ప్రేమించిన ఈ యొక్క యాకోబు గారి యొక్క జీవితంలో కూడా మరి యొక్క దాసి కనబడుతున్నారు బిల్హా గారు. అనగా దైవ సంబంధమైన వాక్య ప్రకారం మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక యాకోబు గారి యొక్క జీవితంలో ఒక ఉన్నతమైన కార్యమును దేవుడు జరిగించటానికి ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా దేవుడు తన చిత్తాన్ని జరిగించుకున్నారు. మొదటిగా మనం గమనించినట్లయితే గనక యాకోబు గారి యొక్క జీవితంలో లేయా 6 సంతానమును కనింది. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబులూను కనింది. తరువాత ఈ యొక్క లేయా దాసి అయినటువంటి ఈ యొక్క జిల్హా కూడా గాదు, అషేరు ఈ యొక్క బిడ్డలను కనింది. కానీ దేవుని ఏర్పాటులో ఉన్న యోసేపు గారు మాత్రం ఎవరి ద్వారా భూమి మీదకి వచ్చారని సరంటే ఈ యొక్క యాకోబు గారు ఎంతో అమితముగా ప్రేమించి ఇంచుమించుగా 20 సంవత్సరాలు దాసి చేశారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే యాకోబు గారు ఎంతో అమితముగా ప్రేమించిన భార్య ఎవరు అనగా రాహేలు గారు. యాకోబు గారు ఎంతో అమితముగా ప్రేమించిన కుమారుడు ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. దేవుని యొక్క వాక్య క్రమంలో చూస్తే గనక ఈ యొక్క ఎంతో ప్రేమించిన ఈ యొక్క రాహేలు గారికి పుట్టిన కుమారులే ఎవరు అనగా జ్యేష్ఠుడిగా ఈ యొక్క యోసేపు గారు, రెండవది బెన్యామీను గారు. అలాగనే ఈవిడ యొక్క దాసి ఉన్నారు. ఈ దాసికి పుట్టిన వారు బిల్హా, క్షమించండి, ఈ దాసి పేరు బిల్హా. బిల్హాకు పుట్టిన వారు ఎవరు అనగా దాను, నఫ్తాలి. యాకోబు గారిలో నుంచి 12 గోత్రాలు వచ్చాయి. ఈ 12 గోత్రంలో కూడా ఈ 12 సంతానంలో కుమారుల్లో జాగ్రత్తగా గమనిస్తే యాకోబు గారి సంతానము జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక 13 సంతానము. ఈ 13 సంతానంలో 12 గోత్రాలు కూడా ఈ యొక్క యాకోబు గారిలో నుంచే వచ్చినాయి. యాకోబు గారి యొక్క జీవితంలో ఎలాగైతే ఆయన ఏదైతే విత్తాడో అదే కొద్ది కాలము దేవుని యొక్క కృప బట్టి కోయటం అనేది జరిగింది. ఆనాడి కాలంలో ఎలాగైతే కుమారుడిగా ఉండి తండ్రిని మోసం చేశాడో, తండ్రి స్థానంలో ఉండేటప్పుడు తన సొంత కుమారులు కూడా ఎంతో ప్రేమిస్తున్న ఈ యొక్క యోసేపు విషయంలో యోసేపు గారి యొక్క సొంత సహోదరులే ఈ యొక్క యాకోబు గారిని బాధ పెట్టినట్లుగా, ఆయాసపరిచినట్లుగా మన వాక్యం ద్వారా ఎన్నోసార్లు విన్నాం. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అనిసనంటే యోసేపు గారి యొక్క జీవితం దైవ సంబంధమైన చిత్తమైన జీవితం. తండ్రి చేత ఎక్కువగా ప్రేమింపబడిన వ్యక్తి, తండ్రి చేత ఎక్కువగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రేమింపబడిన వ్యక్తి. ఎందుకు అనగా దైవవాక్యమును బట్టి జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ యొక్క యోసేపు గారు పద్దన రామములో అనగా హారాను ప్రాంతంలో, ఈ పద్దన రామము అనే ప్రాంతంలో పుట్టినవారు యాకోబు గారికి, రాహేలు గారికి. యోసేపు గారి యొక్క తమ్ముడు ఎవరు అనగా బెన్యామీను గారు. దైవవాక్యము ప్రకారము, చరిత్ర ప్రకారము మనం జాగ్రత్తగా గమనిస్తే యోసేపు గారు అబ్రహాము గారు మరణించిన 75 సంవత్సరాల తరువాత ఆయన పుట్టినట్లుగా మనం వాక్యము ద్వారా చూడగలుగుతున్నాం. ఇస్సాకు గారు ఇంకా 30 సంవత్సరాలకు చనిపోతారనగా అనగా ఇస్సాకు గారి యొక్క మరణానికి 30 సంవత్సరాల ముందు ఈ యొక్క యోసేపు గారు పుట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనగా దైవవాక్యము ప్రకారము చూడగలిగితే గనక దేవుని యొక్క ఏర్పాటును బట్టి యోసేపు గారు దైవచిత్తమైన ఏర్పాటు కుటుంబంలో పుట్టారు. దేవుని యొక్క ఏర్పాటు కుటుంబంలో పుట్టిన ఈ యొక్క యోసేపు గారు ఎన్ని సంవత్సరాలకు యాకోబు రాహేలమ్మ గారికి పుట్టారని సరంటే యాకోబు గారి వయస్సు ఇంచుమించుగా 73 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడే ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. యాకోబు గారికి 73 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి
రాహేలమ్మ గారికి దేవుడు తన యొక్క గర్భాన్ని జ్ఞాపము చేసుకొని గోత్రాలలో జ్యేష్ఠత్వపు దీవెనను అన్ని గోత్రాల వారిని పోషించగలిగే శక్తి, నీతి, యథార్థత కలిగిన వానిగా పుట్టించిన ఆ యొక్క కుమారుడు ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. యోసేపు గారి యొక్క జీవితంలో మనం జాగ్రత్తగా గమనిస్తే 73 సంవత్సరాల కాలంలో యాకోబు గారికి పుట్టిన యోసేపు గారు ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నారని అంటే 17 సంవత్సరాలు ఉన్నారు. అనగా 90 సంవత్సరాల వయసు కాలంలో యాకోబు గారు 90 సంవత్సరాల వయసు కాలం ఉండేటప్పుడు, అనగా యోసేపు గారికి 17 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఆ యొక్క గృహములో నుంచి దూరమైనట్లుగా వాక్యమును బట్టి చరిత్రను బట్టి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఎంతో ప్రేమింపబడిన వ్యక్తి, వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడని, పెద్ద వయసులో పుట్టిన కుమారుడని, పైగా అతడు ఏ భార్యనైతే రాహేలమ్మను ఎక్కువగా ప్రేమించాడో ఆ రాహేలమ్మకు పుట్టిన కుమారుడు జ్యేష్ఠుడని, వృద్ధాప్యంలో పుట్టినవాడు అని చెప్పి ఇంకా అమితముగా అందరి పిల్లల కంటే, అందరి కుమారుల కంటే, అక్కడ ఉన్న సంతానము కంటే ఎక్కువగా ప్రేమించిన కుమారుడు ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. యోసేపు గారు అంతగా ప్రేమింపబడ్డాడు, ఎంతగా ప్రేమించబడ్డాడు, ఎంతగా ఆ యొక్క తండ్రి చేత ప్రేమను పోషింపబడ్డాడు. అన్ని శ్రమలు వచ్చాయి, అన్ని బాధలు వచ్చాయి. సొంత సహోదరులే తనను కాదనుకున్నారు, సొంత సహోదరులే తను వద్దనుకున్నారు, సొంత సహోదరులే దూరం పెట్టారు, సొంత సహోదరులే చంపుదారనుకున్నారు, సొంత సహోదరులే కంటికి కనబడకుండా చేయాలని అనుకున్నారు. తండ్రి ప్రేమను కూడా మరిచిపోయి, తండ్రి పోషణను మరిచిపోయి, తండ్రి పెంపకమును మరిచిపోయి, తండ్రి ఆనందమును మరిచిపోయి, తన యొక్క స్థితిని మరిచిపోయి, వారి యొక్క ఆత్మీయ జీవితంలో దైవ సంబంధమైన భయభక్తులు ఏమీ లేకుండా సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో యోసేపు గారిని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ యోసేపు గారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి, యోసేపు గారి పక్షాన దైవ చిత్తం ఉన్నది కాబట్టి, యోసేపు గారి పక్షాన దేవుని సంకల్పం ఉన్నది కాబట్టి, యోసేపు గారిని ఎవరు ఏమి చేసినా సరే ప్రభువు దైవజనుల చేత రాయించిన మాట ఏదో ఒక సూత్రాన రక్షించును, భక్షించు నీ హస్తము నుంచి అన్నట్లు ఈ సహోదరులందరూ కూడా సొంత సహోదరుడైనటువంటి ఈ యొక్క యోసేపు గారిని చంపుతున్నారు. చంపాలని అనుకునేటప్పుడు యోధా గారు అంటున్న మాట ఆదికాండము 37వ అధ్యాయము 26, 27 వచనంలో చూస్తే గనక, అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టడం వలన ఏమి ప్రయోజనము? ఈ ఇశ్మాయేలీయులకు వాడిని నమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కాదా? వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. చూడండి, ఏదో ఒక సూత్రాన భక్షించు హస్తము నుంచి దేవుడు రక్షిస్తాడన్నట్లు ఎవరైతే చంపుదారని అనుకున్నారో ఆ గుంపులో ఉన్న వారి నుంచే, ఆ సొంత సహోదరుల నుంచే దేవుడు యోసేపు గారిని రక్షించడానికి, బ్రతికించడానికి, పోషించడానికి, నిషేధింపబడిన రాయి తలగా మూలరాయిగా చేయటానికి దేవుడు ఎవరిని అక్కడ వాడుకున్నారని అంటే యోధా గారిని వాడుకున్నారు. ఈ మాట అన్నందుకే దేవుని యొక్క కృపను బట్టి మనం చూడగలుగుతాం. యోధా, ఎఫ్రాతా అన్న మాటలు మనం చూడగలుగుతాం బైబిల్ గ్రంథంలో, రాజరికంలోనికి ఉన్నట్లుగా. ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందా. యోసేపు గారి యొక్క జీవితంలో మరణం ఎదురుగా ఉంది, గొయ్యి ఎదురుగా ఉంది, శ్రమ ఎదురుగా ఉంది, తను ప్రేమించిన తన కుటుంబం అనుకున్న వారే ఎదురుగా ఉండేటప్పుడు, తన యొక్క కుటుంబము వారే తను కాదనుకునేటప్పుడు, వారి కళ్ళ ముందు యోసేపు గారు కనబడకూడదు అనుకునేటప్పుడు, మరణము ఎదురుగా ఉండేటప్పుడు యోసేపు గారి యొక్క భక్తిని బట్టి, దైవ యొక్క యాకోబు గారి యొక్క
జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి యోసేపు గారిలో ఒక అద్భుతమైన కార్యము దేవుడు ప్రారంభించాడు. ఏంటి ఇక కార్యము అనేసినంటే, యోధా గారితో అంటున్నమాట, ఈ యొక్క రక్త సంబంధి యొక్క రక్తాపరాధము మన మీద ఉండుట ఎలా? అందుకని ఈ యొక్క దారిలో వెళుతున్న ఇస్మాయేలీయులను వానికి అమ్మివేయుదము రండి. ఇస్మాయేలీయులకు ఈ యొక్క యోసేపు గారిని అమ్ముదము రండి అని చెప్పి 20 వెండి నాణెములకు అమ్మినట్లుగా వాక్యము ద్వారా అలాగున్నే చరిత్ర ద్వారా మనం చూడగలుగుతున్నాం. అమ్మారు. ఈ కథ అంతా కూడా మనకు తెలుసు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, తండ్రి గారు రాసుకొచ్చిన మాట, ఎన్ని శ్రమలు అన్ని దానములు, ఎన్ని శ్రమలు అన్ని బహుమానములు అన్నట్టు దైవజనులు ద్వారా రాయించిన మాట విషయంలో జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేక మంది పరలోకపు సైన్య సమూహం ఉంటారు, పరలోకపు భక్తులు ఉంటారు, సజీవులైన మృతులైన భక్తులు ఉంటారు, 4 జీవులు ప్రార్థనా జీవితం ఉంటుంది అని చెప్పి తండ్రి గారు భయపడరాదు, క్రీస్తు విశ్వాసి భయపడుటెందుకని పాటలో అంత ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా యోసేపు గారి యొక్క జీవితంలో ఒక్కడే ఉన్నాడు. ఆయన కన్న తండ్రి కానీ కన్న తల్లి కానీ ఆ యొక్క తోటి సంబంధులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరూ లేరు. దేశము కాని దేశములో, భాష రాని దేశములో బానిసగా వెళ్ళాడు ఆయన. బానిసగా వెళ్ళిన ఈయన యొక్క జీవితంలో దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని మాటను విడిచిపెట్టలేదు, దైవ సంబంధమైన తండ్రి సన్నిధి సారమును విడిచిపెట్టలేదు. అందుకనే యోసేపు గారి యొక్క జీవితంలో ఎంత దైవ భక్తి ఉన్నదో అంత దైవ ప్రత్యక్షతలు ఉన్నవి. ఏ ప్రత్యక్షతతో అయితే యాకోబు గారు సమస్తమైన కీడులను ఆయన జయించాడో, దైవ బలము చేత, దైవాశక్తి చేత, దైవ సంబంధమైన నిరీక్షణ చేత, దేవుడి మీద ఆధారపడి యాకోబు గారు తమ యొక్క భక్తి జీవితాన్ని ఎలాగైతే పోషించుకున్నారో, అంతకంటే ఉన్నతముగా దేవుని వాగ్దాన భూమిని, దైవ సంబంధమైన స్థితిని అన్నింటినీ కూడా ఈయనక ఆత్మీయ జీవితంలో ఉండటం ద్వారా యోసేపు గారు శత్రు దేశంలో, బానిసల దేశంలో బానిసలుగా ఉండేటప్పుడు కానీ దైవ సంబంధమైన నీతిని, దైవ సంబంధమైన మాటను మర్చిపోలేదు. కాబట్టి ఏ శ్రమ వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ నింద వచ్చిందో, ఆ శ్రమను, ఆ నిందను, ఆ బాధను దేవుడు ఎలాగ మలిచాడంటే బహుమానంగా, ఆశీర్వాదముగా, ఉన్నతమైన స్థితిలో మలిచాడు. మనందరికీ కూడా తెలిసిందే, యోసేపు గారికి దైవ ప్రత్యక్షత వరాలు ఉన్నాయి, స్వప్న ప్రత్యక్షత ఉంది. స్వప్న ప్రత్యక్షత ద్వారా ఈ యొక్క యోసేపు గారు ఆ యొక్క చెరసాలలో ఉండేటప్పుడు బయటికి రావటం, ఆ చెర యొక్క ఆ రాజుకు వచ్చిన కళ యొక్క భావం తెలియచేయటం, 7 సంవత్సరాలు నిండైన సమృద్ధి, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు, ఇవంతయు కూడా మనకి వాక్యము ద్వారా ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్న వారమే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు గారి యొక్క జీవితంలో శ్రమ వెంబడి బహుమానం వస్తుంది, శ్రమ వెంబడి ఘనత వస్తుంది, శ్రమ వెంబడి దేవుని శక్తి వస్తుంది, శ్రమ వెంబడి దేవుని యొక్క తలాంపు వస్తుంది, శ్రమ వెంబడి దేవుని తలాంతు పెరుగుతూ ఉంటుంది. యోసేపు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే గనక ఆనాటి కాలములో కేవలము ఒక ఐగుప్తు దేశానికే కాదు, ఐగుప్తు ప్రజలకే కాదు, ఒకప్పుడు తనను చంపుదారనుకున్న సహోదరులకు, సహోదరుల యొక్క కుటుంబాలకు, బిడ్డలకు అందరికీ కూడా పోషించగలిగే పోషకుడిగా మార్చాడు యేసుక్రీస్తు ప్రభు. కారణం ఏంటనిస్తే, దేవుడిని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క విషయాన్ని బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి చూడగలిగితే గనక, దైవ సంబంధమైన కార్యక్రమమును మనం చూడగలిగితే,
దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఏ లోటు రానివ్వకుండా దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. నాకేమి కొదువా, నాదుడుండగా శ్రేష్ఠ పాలకుడు ఏకరక్షకుడు అన్నట్లు దేవుడు యోసేపు గారికి ప్రతి విషయంలో కాపాడగలిగాడు. ఆయన యొక్క నోటికి తోడుగా ఉన్నాడు, ప్రార్థనకు తోడుగా ఉన్నాడు, ప్రార్థనా జీవితానికి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏ స్వప్న ప్రత్యక్షత వచ్చినా సరే, ఏ మాట వచ్చినా సరే, ఏ యొక్క మనవి చేసినా సరే, వాటిని దేవుడు యేసు నామములో సాక్ష్యముగా మలిచేవాడు. దేవుడి మహిమార్థమై అటువంటి భక్తి కలిగిన జీవితం. కాబట్టి యోసేపు గారి యొక్క జీవితంలో ఒక దేశాన్నే కాదు, దేశాల నుంచి వచ్చిన ప్రజలను కూడా పోషించాడు. ఆయన సొంత అన్నదమ్ములను పోషించాడు. కరువులో ఉండేటప్పుడు వారి మీద కక్షను సాధించలేదు, కానీ దేవుని ప్రేమను చూపించాడు. దైవ సంబంధమైన ప్రేమను కనుపరిచాడు. దైవ సంబంధమైన ప్రేమతో తన సహోదరులను ప్రేమించి వారిని పోషించి ఆదరించి సంతోషపరిచాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని యొక్క ఆత్మానుసారముగా జాగ్రత్తగా మనం గమనిస్తే కనుక శత్రువుల దేశంలో ఒక బానిసగా వెళ్ళిన ఈయన జీవితంలో ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క కీడునంతటిని, కరువునంతటిని తీసివేసే యోగ్యత కలిగిన వానిగా, అటువంటి శక్తి కలిగిన వానిగా దేవుడు తన్ను తాను యోసేపు గారి ద్వారా రుజువుపరిచాడు. అందుకనే శత్రువులు ఈ యొక్క యోసేపు గారికి, ఆ యొక్క ఫరో రాజులు పెట్టిన పేరు, ఈ యొక్క యోసేపు గారికి పెట్టిన పేరు ఏంటంటే జప్తప్నేహు అన్న పేరు పెట్టారు. ఈ జప్తప్నేహు అన్న పేరుకి ఏంటనిస్తారంటే ప్రపంచ పోషకుడు, ప్రపంచ రక్షకుడు, అనగా అందరినీ పోషించేవాడు, అందరినీ రక్షించగలిగే రక్షకుడని దేవుడు ఏం చేశాడనిసనంటే యోసేపు గారి ద్వారా తను తాను రుజువుపరుచుకున్నాడు. ఈ యొక్క కార్యము జరిగిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క యాజకుని కుమార్తెను దేవుడే ఏం చేశాడనిసరంటే యోసేపు గారికి భార్యగా ఇచ్చాడు. యోసేపు గారి భార్య పేరు అసానాతు. ఈ యొక్క భార్య ద్వారా యోసేపు గారికి దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. జ్యేష్ఠుడుగా మనష్షేని, రెండవది ఎవరనిసంటే ఎఫ్రాయిము. నా తండ్రి ఇంటి బాధనంతటిని కూడా, నా తండ్రి స్థితిలో ఉన్నటువంటి బాధనంతటి ద్వారా మరొక బాధాకరమైన ఆవేదకరమైన స్థితిని అంతటిని మర్చిపోవటానికి దేవుడిచ్చిన బహుమానము ఈ యొక్క మనష్షే అని చెప్పి, ఈ యొక్క మనష్షే గారికి దేవుడు ద్వారా ఏం పేరు పెట్టుకున్నాడంటే మనష్షే అని పేరు పెట్టుకున్నాడు తన పెద్ద కుమారునికి. ఈ కరువులో దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, సమృద్ధికరమైన జీవితం నాకు ఇచ్చాడని చెప్పి రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా ఫలింపు, అభివృద్ధి, ఫలము అని అర్థము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, యాకోబు గారి యొక్క జీవితంలో యాకోబులో నక్షత్రము ఉదయించును అన్నట్లు ఏ దీవెనైతే దేవుడు ఆది పితామహులు యాకోబు గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారో, దీవెనను ఆశించటానికి ఎన్ని ప్రయాసలు పడ్డాడో, ఆ దీవెనను ఆశీర్వాదమును సంపాదించుకొని అనుభవించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడో, అన్ని దీవెనలు కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి అంతకంటే ఉన్నతమైన దీవెనలు యోసేపు గారికి దేవుడిచ్చాడు. దేవుడు అభివృద్ధి కలుగు చేసేవాడు అని అర్థము. యోసేపు యొక్క జీవితాన్ని బట్టి మనం చూడగలిగితే కనుక దేవుడు అభివృద్ధిని చేసేవాడు, అభివృద్ధిని అందించేవాడు. ఒకప్పుడు అందరి చేత తృణీకరింపబడినవాడు, కానీ ఏ తృణీకరింపబడిన వారైతే ఉన్నారో వారందరికీ కూడా తలగా ఉంచాడు దేవుడు యోసేపు గారిని. అందరి చేత తృణీకరింపబడినవాడు, ద్వేషింపబడినవాడు, కంటికి కనబడకూడదని అనుకున్నారు. ఆ ప్రజలనే పోషించే పోషకుడిగా దేవుడు మలిచాడు. ఒకప్పుడు బానిసగా అమ్మబడ్డాడు. ఈ బానిసగా అమ్మబడిన యోసేపు దగ్గరకు ధాన్యమును, ఆ యొక్క జీవ ఆహారమును కొనుక్కోవడానికి
వచ్చిన వారిగా ఈ తృణీకరింపబడిన వారు ఉండిపోయారు. ఎవరైతే బానిసగా అమ్మబడ్డాడో ఆ యేసేపే ఎలాగ మలచబడ్డాడని అంటే విలువ కలిగిన వాడిగా, విలువైనవి సంపాదించుకున్న వాడిగా, విలువైనవి అమ్మేవాడిగా దేవుడు మలుచుకున్నాడు. అందరూ కూడా అతని సహోదరులు అతని మీద అసూయపడ్డారు, ద్వేషించారు, కాదనుకున్నారు. కానీ యేసేపు ఆదరించాడు. యేసేపు గారు అందరినీ ఆదరించారు, హక్కున చేర్చుకున్నాడు. బానిసగా ఉన్న యేసేపు గారిని దేవుడు ఒక దేశానికి గవర్నర్గా ఉంచాడు, ఒక దేశాన్ని పోషించే పోషకుడిగా ఉంచాడు. ఆ యొక్క 12 మంది సంతానంలో 11వ వాడుగా పుట్టాడు యేసేపు గారు. కానీ ఈ 11వ వాడే ఎలాగ మారాడని అంటే జ్యేష్ఠుడిగా మారాడు. మిగిలిన 11 మందిని కూడా పెంచేవాడిగా, ఆదరించేవాడిగా, పోషించేవాడిగా దేవుడు పెంచాడు. ఒకప్పుడు ఇంటికి దూరమయ్యాడు, కానీ దేవుని దగ్గర నుంచి దూరం కాలేదు. ఇంటికి దూరం అయిపోయాడని బాధపడ్డాడు, కానీ ప్రభు అన్నమాట నిన్ను నేను విడువను, ఎడబాయనన్నట్లు, ముదుమొచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని నేను ముద్దాడుతానన్నట్లు యేసేపు గారి జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు. కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టిన, సొంత సహోదరులు దూషించిన దేవుని ప్రేమ మాత్రం ఎప్పుడు కూడా యేసేపు గారు దూరం చేసుకోలేదు. తండ్రి గారు రాసిన యేసులోనే అందరును అన్నీను ఇమిడి ఉండగా ఎవరు కావలను? యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలేను? యేసేపు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా చూస్తే గనక దూరముగా ఉన్న ఆయన ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉన్నవాడు. చంపబడిన వాడని అనుకున్నాడు, కానీ యాకోబు కూడా చూడలేని, యాకోబు గారు కూడా గ్రహించలేని, యాకోబు గారి యొక్క ఆత్మీయ జ్ఞానము కూడా అందుకోలేని విశ్వాస సమానమైన బ్రతుకును బ్రతికిస్తున్న యేసేపు గారు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వాడు. దేవుని యొక్క ఇష్ట ప్రకారము దేవుడు బ్రతికించుకున్న వ్యక్తి. చనిపోయాడన్న కుమారుణ్ణి దేవుడే ఏం చేశాడని అంటే యాకోబు గారికి చూపించాడు. ఎన్నో నేరాలు మోస్తాడు, ఎన్ని నేరాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానంలో, ఎన్ని చిక్కులు, ఎన్ని శోధనలు, ఎంత ఒంటరితనం ఉన్నదో అన్ని నిందల్లో కూడా దేవుణ్ణి, తండ్రిని, సహోదరులని, వాగ్దాన భూమిని, శాశ్వతపు దీవెనలిచ్చే దేవుణ్ణి మరిచిపోలేదు. ఎలాగున్నాడని అంటే తండ్రి దగ్గర ఉన్నంతకాలము కూడా విచిత్రమైన అంగీతోటి ఉన్న ఈ యొక్క యేసేపు గారు విదేశాలలో, అన్య దేశములలో దేవుడి సమానమైన వింత జ్ఞానము కలిగిన వాడు, విపరీతమైన లోకములో వింత జ్ఞానము కలిగిన వానిగా దేవుని యొక్క విమలాత్మ సమానమైన ప్రత్యక్షతలతో పోషింపబడిన వ్యక్తి ఎవరు అనగా ఈ యొక్క యేసేపు గారు. 12 గోత్రాలకు కూడా పోషకుడుగా మార్చబడ్డాడు. ఆ దేశములో 2వ ఫరోగా పేరొందినవాడు ఎవరు అనగా ఈ యొక్క యేసేపు గారు. యేసేపు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క కార్యక్రమమును జాగ్రత్తగా చూడగలిగితే, యేసేపు గారి యొక్క జీవితము దేనికి సాదృశ్యంగా కనబడుతుందని అంటే దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా దేవుడు భూమి మీదకి పంపించిన బైబిల్ మిషన్కు సాదృశ్యముగా కనబడుతున్నది. యేసేపు గారు 11వ వాడు అనగా చిట్ట చివరి వాడు. కానీ బైబిల్ మిషన్ ఏర్పాటు దినముల్లో చిచ్చి మిషన్ అన్నారు. చిచ్చి మిషన్ అన్న మిషనే దేవుని యొక్క కృపను బట్టి చిగురించిన మిషను బైబిల్ మిషను. ఆనాడు ఎలాగైతే
అందరి సహోదరుల చేత తృణీకరింపబడ్డాడో యేసేపు గారు, అలాగుననే దేవుని యొక్క మిషన్ అటువంటి దేవుని అంతరంగపు పనిని జరిగిస్తున్న బైబిల్ మిషన్ భూలోకములో అందరి చేత తృణీకరింపబడింది, తిరస్కరింపబడింది, చిన్న చూపు చూడబడింది. ఆనాడు యేసేపు గారు సొంత సహోదరులు చిన్న చూపు ఎలాగైతే చూసారో, బైబిల్ మిషన్లో రాబడి లేదు, ధనము లేదు, దాయిక బోటింగులు లేవు, బడులు లేవు, పొలం లేవు, స్థలములు లేవు, నిలువ సొమ్ము లేదు, సమాజములు లేవు, ట్రస్టులు లేవు, ఏమీ లేవని చెప్పి బైబిల్ మిషన్ని చిన్న చూపు చూశారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, యేసేపు గారు ఎలాగైతే దైవ ప్రత్యక్షతలు కలిగిన వాడిగా ఉన్నాడో, బైబిల్ మిషన్ కూడా దైవ ప్రత్యక్షలతో శ్రమలను జయిస్తూ దేవుణ్ణి మహిమపరిచిన ప్రత్యక్షతలు కలిగిన సంఘము, దేవుణ్ణి చూపిస్తున్న సంఘము బైబిల్ మిషన్ సంఘము. తండ్రిని సంతోషపరచడం కోసం ఆనాడు దేవుడు ఎలాగైతే యేసేపు గారిని సజీవ లెక్కలో ఉంచాడో, అలాగుననే నేను స్థలములో మీరును ఉండులాగున తండ్రి చిత్తాన్ని నెరవేర్పు చేయడానికి దేవుడు ఎంచుకున్న సంఘం బైబిల్ మిషన్ సంఘం. తండ్రి యొక్క ఆశను ఎలాగైతే కుమారుడు ఆశ తీరా ఎలాగైతే తండ్రి ఆశను తృప్తిపరిచాడో, బైబిల్ మిషన్ కూడా పరలోకపు తండ్రి ఆశను తృప్తిపరిచేది. సజీవ లెక్కలో ఉన్న చనిపోయాడనుకున్న యేసేపు గారిని చూసి యాకోబు గారు ఎలాగైతే సంతోషపడ్డాడో, ఆనందపడ్డాడో, బైబిల్ మిషన్ కూడా సిద్ధపరుస్తున్న పని, బైబిల్ మిషన్ చేస్తున్న పని, బైబిల్ మిషన్ నడిపిస్తున్న పని, బైబిల్ మిషన్ పరలోకపు పనిని చూసి భూలోకంలో ఉన్న సంఘములన్నీ కూడా దేవుని చూచే సంఘముగా మార్చే స్థితి ఏంటని అంటే బైబిల్ మిషన్ యొక్క సంఘము యొక్క స్థితి. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, బైబిల్ మిషన్ వలన అన్ని సంఘములు కూడా గొప్పగా పెరిగి మేఘం బెక్కును. కారణం ఏంటనిస్తానంటే బైబిల్ మిషన్ సంఘం దేవుణ్ణి చూపించే సంఘం. తండ్రిని ఎలాగా మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా సరే పనిని, దైవచిత్తమైన పనిని, దైవచిత్తమైన సంకల్పాన్ని యేసేపు గారు ఎలాగైతే రుజువుపరుస్తూ నెరవేర్పులోనికి తీసుకుని వచ్చారు, బైబిల్ మిషన్ కూడా అలాగునండి దేవుని చిత్తాన్ని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చేది. తన సొంత సహోదరులను ఎలాగైతే ఆహారం అనే కరువులో ఉండేటప్పుడు పోషించాడో, బైబిల్ మిషన్ అనే సంఘము ప్రత్యక్షతల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దైవాహారమును అందుకొని అన్ని సంఘాల వారికి కూడా అందరికీ కూడా వాక్యపు కరువును తీరుస్తూ కొత్త విషయములు లేనిదే ఎందుకు ఈ మిషను క్రొత్తవి రాగా గొప్పగా పెరిగి మేఘం ఎక్కును అన్నట్లు, అన్ని మిషనులు కూడా గొప్పగా పెరిగి మేఘం ఎక్కును అన్నట్లు దైవచిత్తమైన రాకడ బోధను భూలోకమునకు వినిపిస్తున్న బోర ఎవరిది అనిస్తారంటే బైబిల్ మిషన్ సంఘానిది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తారంటే, యేసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసేపు గారు కేవలము ఐగుప్తు దేశాన్నే మాత్రమే కాదు, ఇతర దేశాల వారికి కూడా ఆహారమును అందించాడు. ఆదికాండము 47వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆశీర్వాదాలు ఇస్తున్న ఈ యొక్క యాకోబు గారు 12 మంది సంతానమును ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఫరోను కూడా దేవుడు ఆశీర్వదించాడు యాకోబు గారి ద్వారా. ఐగుప్తులు దీవింపబడటానికి కారణం ఏంటనిస్తుందంటే, ఆదికాండము 47వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఫరో దగ్గరకు వచ్చి యేసేపు గారు తన తండ్రి అయిన యాకోబు గారిని తీసుకుని వచ్చి, నా తండ్రి దీవిస్తే నా తండ్రిలో దైవ సమానమైన దీవెనలు ఉన్నవని చెప్పి, పరలోకపు తండ్రి యొక్క దైవ చిత్తము ప్రకారము దీవిస్తాడని చెప్పి
ఫరోకి పరలోక సంబంధమైన దైవ దీవెనలను అందించిన వ్యక్తి ఎవరు అనిసరంటే ఈ యొక్క యోసేపు గారు. అన్య దేశములలో దేవుని వాగ్దాన వారసత్వమును కాపాడుకుంటూ నడిపించుకుంటున్న వ్యక్తి ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. యోసేపు గారు ద్వారా దేవుడు తన 12 మంది సంతానమును, వారికున్న భార్యలను, వారికున్న పిల్లలందరినీ కూడా ఈ యొక్క ఐగుప్తు దేశమునకు తీసుకొని వచ్చినప్పుడు ఈ యొక్క ఫరో అంటున్న మాట ఏంటంటే, మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన స్థానం ఇస్తానని చెప్పి రమాసేతు అనే ఈ ప్రాంతానికి వీరిని తీసుకొని వచ్చి ఏం చేశాడనిసనంటే ఉన్నతముగా వీరిని చూస్తాడు. కారణం ఏంటనిసనంటే దేవుని యొక్క నామమును అన్యుల మధ్య హెచ్చించిన ఈ యొక్క యోసేపు గారిని బట్టి దేవుడు కూడా తన ప్రజలను అన్య జనాంగంలో ఎలాగ ఉంచాడని సరంటే ఉన్నతముగానే ఉంచాడు దేవుని ప్రేమను బట్టి. ఎందుకు ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలని సనంటే దేవుని యొక్క కార్యక్రమమును బట్టి యోసేపు గారు ఫలించడి కొమ్మ, బైబిల్ మిషను ఫలించడి కొమ్మ. బైబిల్ మిషను ఓట యొద్ద ఫలించడి కొమ్మ అనగా దైవ సన్నిధిలో ఉండేటప్పుడు, దైవ సన్నిధి ద్వారా, దైవ సన్నిధి అనుభవం ద్వారా దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ని నిత్యము పోషిస్తున్నారు. నీవే స్థాపించిదివి, నీవే రక్షించిదివి అన్నట్లు, నీవే స్థాపించిదివి, నీవే పోషించిది అన్నట్లు దేవుని యొక్క పాదపీఠముల దగ్గర, దైవ సన్నిధి దగ్గర దైవజనులు దేవదాసయ్య గారు నిత్యము కూడా బైబిల్ మిషన్ గురించి ప్రార్థనలు చేయటం ద్వారా బైబిల్ మిషను సంఘస్థులమైన మనము, బైబిల్ మిషను అభిమానులమైన మనము, బైబిల్ మిషన్ యొక్క సంఘ సభ్యులుగా ఉంటున్న మనము దేవుని యొక్క కృప చేత నిత్యము కూడా యోసేపు గారి వలె ఫలించడి కొమ్మగాను, ఓట యొద్ద ఫలించడి కొమ్మలుగాను, దాని రెమ్మలు గోడ మీద నుండి ఎక్కి వ్యాపించిన స్థితిలో దేవుడు మనల్ని నిత్యము దీవిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఇది బైబిల్ మిషన్కు దేవుడిచ్చిన గొప్ప అంతస్తు. ఇది బైబిల్ మిషను సంఘ బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప అంతస్తు. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి అంటే కొద్దిమంది అంటారు, అయ్యా ఏ మిషన్ అయినా ఒకటే కదా, ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభువు కదా అని అంటారు. నేను అంటాను, యాకోబు గారు కడుపున, యాకోబు గారి ద్వారా 12 మంది గోత్రులు వచ్చారు. 12 మంది గోత్రుల యొక్క దీవెన ఒకటేనా? 12 గోత్రాల వారి యొక్క స్వభావం ఒకటేనా? 12 గోత్రాల వారి యొక్క ఆలోచన, దైవ సంకల్పము ఒకటేనా? లేదంటే గనక యోసేపు గారి యొక్క దైవ సంకల్పన ప్రత్యేకమైనదా కాదా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమయ్యన్నో, గమనించుకోవలసిన వారమయ్యన్నో. ఎక్కడైనా దేవుడే కదా అంటారు కదా, కానీ యోసేపు గారు మాత్రమే దేవుణ్ణి చూపించారు. యోసేపు గారు మాత్రమే దేవుని ప్రజలను, అన్యజనులను కూడా పోషించాడు. యోసేపు గారు మాత్రమే దైవ ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి యోసేపు గారు మాత్రమే దైవ ప్రత్యక్షతలను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి తండ్రిని సంతోషపరిచాడు. యోసేపు గారిలో దైవ ప్రత్యక్షత ఉన్నది కాబట్టే, దైవస్థితి ఉన్నది కాబట్టే శత్రులను కూడా ప్రేమించాడు, శత్రులకు కూడా ఆహారం పెట్టాడు, శత్రుల కుటుంబాలను, బిడ్డలను కూడా, అసూయపడ్డ వారిని కూడా ఆదరించాడు ఆయన. కారణం ఏంటనిసనంటే దేవుని ప్రేమ ఉండటాన్ని బట్టి. అందుకనే నేను అంటాను, పెద్దల ద్వారా మేము నేర్చుకున్నది యోసేపు ఫలించడు కొమ్మ, బైబిల్ మిషను నిత్యము ఫలించడి, నీటి యారన నాటబడిన చిగురించడి కొమ్మ. ఇది ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి ఫలించడి కొమ్మే కానీ వాడిపోదు. ఇది ఎండిపోయేది కాదు. సంఘంలో, సంఘ కుటుంబాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని దీవెనలు వచ్చినా, బైబిల్ మిషను సంఘంలో ఉన్న సంఘ సభ్యులేక కుటుంబాలు దీవింపబడాయే కానీ బిడ్డలను చూస్తూ రోధించే కుటుంబాలు కాదు. కారణం ఏంటనిసనంటే దైవజనులు దేవదాసయ్య గారు ప్రభు పాదాల దగ్గర నిత్యము కన్నీరు ప్రార్థనలు చేస్తున్నారు. దైవ సన్నిధి అనుభవం
మహిమ కలిగినది, మహత్సం కలిగినది, మహిమోపకారాలు చేసే సన్నిధిని కాదని ఎక్కడ తిరిగినా సరే, ఎక్కడ ఉన్నా సరే, బోయాజు పొలము కాకుండా వేరొక పొలానికి వెళ్ళేంత కాలము కూడా రూతుకి మార్పు రాలేదు. బోయాజు పొలంలోనికి వచ్చినప్పుడు మాత్రమే రూతు పొలంలోనికి వచ్చింది కాబట్టి, బోయాజు పొలంలోనికి వచ్చింది కాబట్టి రూతు జీవితం మార్పు చెందింది. దైవ సన్నిధి అనుభవం కలిగిన మిషను, దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్న సన్నిధి సారము కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము కనుక దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమె ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మహాత్యం కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా కొద్ది వారము దీవించుము, ఆశీర్వదించుము, ప్రేమించుము. యేసేపు గారి యొక్క ఫలింపు దీవెనలు, యేసేపు గారి యొక్క ఆత్మీయ దీవెనలు, ఆత్మీయ ప్రత్యక్షతలు, సన్నిధి సారము, సన్నిధి అనుభవము, సన్నిధి సారమైన కృపా కనికరాలు మాకు నేర్పించుము, మాకు అందించుము. మమ్మల్ని కూడా యేసేపు గారి వలె నైనా నీవు మమ్మల్ని ప్రేమించి నీకు మహిమకై వాడబారని పాత్రలుగా, నీ వరములు కలిగిన పాత్రలుగా, నాయనా యేసయ్య నీకు పనికొచ్చు పాత్రలుగా మమ్మల్ని ఫలింపులోనికి తీసుకుని నువ్వు మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేస్తూ ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.